కన్నప్ప శివభక్తుడు. అతను అడవిలో తన సొంత లింగాన్ని చేసుకున్నాడు. దాన్ని పూజించేవాడు. తన దగ్గర ఏముంటే దాంతోనే పూజించేవాడు. జింకనో కుందేల్నో మరిదేన్నో చంపాడనుకోండి, ఆ మాంసంలో శ్రేష్టమైన భాగాన్ని తన శివుడికి అర్పించేవాడు. ఒకరోజు వచ్చి చూసేసరికి ఆ లింగం యొక్క ఒక కన్ను నుండి రక్తం కారుతోంది. షాక్ అయ్యాడు, శివుడికి దెబ్బ తగిలిందని. He was shocked that Shiva is hurt. వెంటనే బాణం తీసి కనుగుడ్డును పీకి అక్కడ పెట్టాడు. రక్తం ఆగింది. కాని ఇప్పుడు రెండో కన్ను రక్తం కారడం మొదలైంది. అప్పుడు రెండో కనుగుడ్డును కూడా పీకి అక్కడ పెట్టాలనుకున్నాడు. రెండో కన్ను కూడా పీకేస్తే శివుడి కళ్ళు ఎక్కడున్నాయో తెలియదు కదా. అందుకని తన కాలి బొటనవేలుని ఆ కన్ను మీద పెట్టాడు. పీకబోతున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆపు, చాలు అన్నాడు. ఇది భక్తుడంటే. అతను ముక్తి కోసం చూడటం లేదు, ఆ పట్టింపు లేదు. అతనికి శివుని పట్ల తనకున్న భక్తే సర్వస్వం. అతను అలా బతికి అలా చనిపోవాలనుకుంటున్నాడంతే. స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అనే పట్టింపు లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఎక్కడికి వెళ్ళినా అతనికి భక్తి పోదు. దీన్నే కర్తవ్యనిష్ఠ అంటారు.